హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ముందుగా మనం కరెంట్ అఫైర్స్ బిట్స్ చూసే ముందు ఈ కరెంట్ అఫైర్స్ తెలుగుకి ఒక యాప్ ఉందండి. సో కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్ అండి యాప్ పేరు. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎన్ని టైమ్స్ అయినా. ఓకే. సో ఫస్ట్ బిట్, భారత్ నుంచి దిగుమతి అయ్యే పౌల్ట్రీ ఉత్పత్తులపై ఇటీవల నిషేధం విధించిన దేశం ఏది? భారత్ నుంచి దిగుమతి అయ్యే పౌల్ట్రీ ఉత్పత్తులపై ఇటీవల నిషేధం విధించిన దేశం సౌదీ అరేబియా అండి. దీని వివరణ వచ్చేసి, భారత్ నుంచి పౌల్ట్రీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న రెండవ అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ఎన్నో అతిపెద్ద దేశం అండి? రెండవ అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. సో ఇటీవల బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఆ దేశం భారత్ పౌల్ట్రీ ఉత్పత్తులపై తాత్కాలిక నిషేధం విధించింది. నెక్స్ట్, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని స్వచ్ఛంద సంస్థల లైసెన్సుల్ని రద్దు చేసింది? ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని స్వచ్ఛంద సంస్థల లైసెన్సులను రద్దు చేసింది? 20,000 అండి. దీని వివరణ వచ్చేసి, దేశంలో మొత్తం 33,000 రిజిస్టర్డ్ స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వీటిలో 20,000 సంస్థలు చట్టాల్ని ఉల్లంఘించి విదేశీ నిధులు సేకరించాయని గుర్తించిన కేంద్రం వాటి లైసెన్సులను రద్దు చేసింది. నెక్స్ట్, ఇటీవల ఏ దేశంలో ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ ద్వారా పిల్లలు జన్మించారు? ఇటీవల ఏ దేశంలో ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ ద్వారా పిల్లలు జన్మించారు? ఉక్రెయిన్ అండి. సో దీని వివరణ వచ్చేసి, ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ విధానంలో ముగ్గురు వ్యక్తుల అంశాలతో పిల్లలు జన్మిస్తారు. మైటోకాండ్రియా వ్యాధులు ఉన్నవారిలో సంతానం కోసం ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. తొలిసారి 2016లో మెక్సికోలో ఈ విధానం ద్వారా పిల్లలు జన్మించారు. ఇటీవల 2017 జనవరి 5న ఉక్రెయిన్లో ఇదే విధానంతో ఒక ఆడపిల్ల జన్మించింది. నెక్స్ట్, అర్బన్ క్యాపిటల్ రూపొందించిన పాస్పోర్ట్ ఇండెక్స్ 2017లో భారత స్థానం ఎంత? 78 అండి భారత స్థానం. దీని వివరణ వచ్చేసి, వీసా లేకుండా లేదా గమ్యం చేరిన తర్వాత వీసా పొందే విధానంలో వివిధ దేశాలు పాటిస్తున్న నియమాల ఆధారంగా అర్బన్ క్యాపిటల్ సంస్థ పాస్పోర్ట్ ఇండెక్స్ 2017ను తయారు చేసింది. ఈ నివేదికలో 157 మార్కులతో జర్మనీ మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్, స్వీడన్ వచ్చేసి 156 మార్క్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాయండి. చైనా వచ్చేసి 58th ప్లేస్, భారత్ 78th అండి. పాకిస్తాన్ 94 ప్లేసెస్లో ఉన్నాయి. నెక్స్ట్, దేశంలో తొలి నగదు రహిత దీవి ఏది? దేశంలో తొలి నగదు రహిత దీవి కరంగ్. దీని వివరణ వచ్చేసి, డిజిటల్ ఇండియాలో భాగంగా మణిపూర్ రాష్ట్రంలోని కరంగ్ తొలి నగదు రహిత దీవిగా గుర్తింపు పొందింది. ఈ కరంగ్ ఎక్కడుందండి? మణిపూర్ రాష్ట్రం అండి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2016-17లో భారత వృద్ధి రేటు ఎంత? ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2016 7.7% అండి. 7.7%. దీని వివరణ వచ్చేసి, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అవకాశాలు 2017 పేరుతో ఐరాస జనవరి 17న నివేదిక విడుదల చేసింది. 2016-17లో భారత వృద్ధి రేటు 7.7%గా ఉంటుందని ఇందులో పేర్కొంది. ఇటీవల యూరోపియన్ పార్లమెంటుకు అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు? ఇటీవల యూరోపియన్ పార్లమెంటుకు అధ్యక్షుడిగా ఎన్నికైంది ఆంటోనియో టజానీ. దీని వివరణ వచ్చేసి, యూరోపియన్ పీపుల్స్ పార్టీకి చెందిన 63 ఏళ్ల ఆంటోనియో టజానీ గియానీ పిటెల్లాను ఓడించి యూరోపియన్ పార్లమెంటుకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన ఏ పార్టీకి చెందిన వారండి? యూరోపియన్ పీపుల్స్ పార్టీకి చెందిన 63 ఏళ్ల ఆంటోనియో టజానీ. నెక్స్ట్, హిల్సా చేపల రక్షణ కోసం ఇటీవల ప్రత్యేక జీవో జారీ చేసిన రాష్ట్రం ఏది? హిల్సా చేపల రక్షణ కోసం ఇటీవల ప్రత్యేక జీవో జారీ చేసిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అండి. దీని వివరణ వచ్చేసి, IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థ హిల్సా చేపలను అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో చేర్చింది.
వీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ చేపల్ని పట్టడం, కొనడం, విక్రయించడాన్ని నేరంగా పరిగణిస్తూ జీవో జారీ చేసింది. ఎందుకంటే ఈ చేపలనేవి హిల్సా చేపలని అంతరించిపోతున్న నేపథ్యంలో ఈ చేపలను పట్టడం, కొనడం, విక్రయించడాన్ని నేరంగా పరిగణిస్తుంది. నెక్స్ట్, లెజెండ్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించిన క్రీడాకారుడు ఎవరు? లెజెండ్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించిన క్రీడాకారుడు ఎవరు? కపిల్ దేవ్ అండి. దీని వివరణ వచ్చేసి దేశంలో ప్రముఖ క్రికెట్ క్లబ్ లెజెండ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కపిల్ దేవ్‌కు ఇటీవల చోటు లభించింది. కపిల్ సారథ్యంలో భారత్ తొలిసారి 1983లో క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకుంది. టెస్టుల్లో 10,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి క్రికెటర్ కపిల్ దేవ్. సో టెస్టుల్లో 10,000 రన్స్ దాటిన తొలి క్రికెటర్ ఎవరు అండి? కపిల్ దేవ్. నెక్స్ట్, 58వ భారత అంతర్జాతీయ గార్మెంట్ ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు? 58వ భారత అంతర్జాతీయ గార్మెంట్ ఉత్సవాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారండి. దీని వివరణ వచ్చేసి వస్త్రాల ఎగుమతుల ప్రమోషన్ కోసం కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాన్ని కేంద్ర టెక్స్టైల్ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు. ఈ ఉత్సవాన్ని 1988 నుంచి నిర్వహిస్తున్నారండి. ఇటీవల భారతీయ రైల్వే వచ్చే 10 ఏళ్లలో ఎన్ని కోట్ల విలువైన ఇంధనాన్ని ఆదా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది? ఇటీవల భారతీయ రైల్వే వచ్చే 10 ఏళ్లలో 41,000 కోట్ల విలువైన ఇంధనాన్ని ఆదా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీని వివరణ వచ్చేసి మిషన్ 41K. మిషన్ 41K కింద వచ్చే 10 ఏళ్లలో 41,000 క్రోర్స్ విలువైన ఇంధనాన్ని ఆదా చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం డీజిల్ ఇంజన్ల స్థానంలో ఎలక్ట్రానిక్ ఇంజన్లను ప్రవేశపెట్టింది. అలాగే మార్కెట్ నుంచి తక్కువ ధరకు విద్యుత్‌ని కొనుగోలు చేయాలని సంకల్పించింది. ఈ తరహా చర్యల ద్వారా ప్రస్తుత ఇంధన వినియోగంలో 25% ఆదా చేయవచ్చునని రైల్వే శాఖ అంచనా వేసింది. దేశంలోని ఏ ప్రాంత విద్యుత్ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంక్ ఇటీవల 1,370 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది? దేశంలోని ఏ ప్రాంత విద్యుత్ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంక్ ఇటీవల 1,376 కోట్ల రుణం మంజూరు చేసింది? త్రిపుర అండి. దీని వివరణ వచ్చేసి ప్రపంచ బ్యాంక్ రుణంతో త్రిపుర రాష్ట్రంలో విద్యుత్ అవసరాల కోసం 132 కేవీ 32 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టారు. ఇటీవల బుర్కినా ఫాసో దేశానికి భారత హై కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల బుర్కినా ఫాసో దేశానికి భారత హై కమిషనర్‌గా బిరేంద్ర సింగ్ యాదవ్ నియమితులయ్యారు. దీని వివరణ వచ్చేసి ఘనాలో భారత్ హై కమిషనర్‌గా ఉన్న బిరేంద్ర సింగ్ యాదవ్ ఇటీవల బర్కినా ఫాసోకు బదిలీ అయ్యారు. నెక్స్ట్, ప్రపంచ మెట్రలాజికల్ సంస్థ నివేదిక ప్రకారం అత్యంత వేడి సంవత్సరం ఏది? ప్రపంచ మెట్రలాజికల్ సంస్థ నివేదిక ప్రకారం అత్యంత వేడి సంవత్సరం 2016. దీని వివరణ వచ్చేసి 2016లో గరిష్ట ఉష్ణోగ్రత 1.1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగిందండి. సో 1950లో ప్రపంచ మెట్రలాజికల్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇవి అండి ఈ వీడియోలోని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్‌ని ప్రాక్టీస్ చేసుకోవడానికి కరెంట్ అఫైర్స్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.